కుటుంబాలను సజీవులుగా ఉంచినందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి యొక్క ఆత్మ రక్షణ కొరకు దేవుడు మనందరినీ కూడా గొప్ప పాత్రలుగా వాడుకుంటున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఈరోజున దేవుని యొక్క వర్తమానము తెలుసుకునే ముందు ఒక ప్రశ్న. ఉదయకాలం ఎంతమంది వచ్చారు? ఏ వాక్యం చెప్పాం అమ్మా? దేవునికి ఏది ఇష్టం అంట? ముగింపు. ప్రైజ్ ది లార్డ్. ముగింపు తెలుసుకున్నారు కదా. దేవునికి మహిమ కలుగును. గొప్ప విచిత్రం ఏంటంటే, మీకు అందరికి నచ్చింది ఆ వాక్యం పొద్దున? నచ్చిందా నచ్చలేదా? కానీ సాతానికి నచ్చలేదు. అందుకే లైవ్ జరుగుతుంటే అనేక మంది చూస్తూ ఉంటే దాన్ని డిస్టర్బ్ చేస్తే లైవ్ ఆపేసాడు. నాకు తెలియదు ఆ విషయం. అద్భుతమైన వాక్యము సాతాను ఏం చేశాడంటే వాడికి నచ్చలేదంట, ఆ లైవ్ స్ట్రీమింగ్ అవ్వకుండా దాన్ని ఆపేసాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ రోజు నా దేవుని యొక్క కృపను బట్టి మరలా మనము దేవుని యొక్క వాక్యం నేర్చుకుందాం. అయితే వాక్యము ఒకవేళ వీడియో పోయినా మన హృదయంలో వాక్యం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మన ముగింపు దేవుళ్ళలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ రోజున మీ అందరికి ఒక ప్రశ్న. దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? ఆయన ఎక్కడ ఉంటాడు? చెప్పాలి. ఎవరు దేవుడు? ఎవరు? ఆయన ఎక్కడ ఉంటాడు? ఈ రోజున చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, దేవుడు ఎవరో తెలియదు, ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ రోజున యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం కనుక మనం చదివితే, అనగా ఆది యందు వాక్యం ఉండెను. ఆది అంటే ప్రారంభం. ఈ లోకమంతటి ప్రారంభంలో అనగా ఆదిలో ఎవరున్నారంట? వాక్యము అనగా మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కనుక ఆది కాండంలో కనుక చూస్తే ఆయన మొదటిగా ఉంటారు. ఒకసారి ఆది కాండం మనం తీయండమ్మా. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా సృజించాడంటే వాక్కు ద్వారా సృజించాడు. కలుగును గాక అని మాట్లాడాడు. హల్లెలూయా. ఈ రోజున వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరంటే వాక్యము. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడంటే దేవుడు మనతో, నేను కాదు మాట్లాడేది, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నేను ఎవరో తెలియని ప్రజలారా, వాక్యమే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నా మాటే నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నా ప్రజలకు దేవుని వాక్యంతో సంబంధం లేదు. దేవుని మాట ఏం చెప్తుందంటే, దేవుని మాట నీ శత్రువుని ప్రేమించమని చెప్తుంది, కానీ అది చెయ్యం. దేవుని మాట పేదవారికి సహాయం చేయమంటుంది, అది చెయ్యం. దేవుని మాట మంచిగా బతకమంటది, అది చెయ్యము. కానీ వీళ్ళకి ఏం కావాలి? దేవుడు కావాలి. హల్లెలూయా. కనిపించే వాటిని దేవుడిగా అనుకుంటున్నారు, కానీ దేవుని మాటను మాత్రం ఎవరు కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యము, దేవుని మాటకు విధేయత చూపించిన వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు, నేనెవరో మీకు తెలియదు, కానీ మీరేమనుకుంటున్నారంటే నేను తెలుసు అనుకుంటున్నారు. దేవుడు అన్నాడు, నా మాటను నేను మీ వద్దకు పంపిస్తున్నా. దేవుడు పైనుంచి డైరెక్ట్ ఇక్కడికి రాడు. వస్తాడా? లేదు. శ్రమంలో ఉన్నవాడికి, కృంగుబాటులో ఉన్నవాడికి సేవకుడు వాక్యం చెప్తే ఆదరణ కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడే వారితో మాట్లాడినట్టు. ఈరోజున దేవుని వాక్యాన్ని మనం అందరూ కూడా గ్రహించాల్సింది ఏంటంటే, ఈ వాక్యం నాకు కాదుగా, ఈ వాక్యం నాకు సంబంధం లేదుగా. సంతోషాన్ని ఎవరి గురించి చెప్తున్నాడో, లేదా సంతోషం ఇంకెవరి గురించి చెప్తున్నాడో అనుకోకూడదు. నేను అనుకుంటాను, ఈ వాక్యము ప్రకటించబడే ముందు దేవుడు మొదటగా నాతో మాట్లాడిన తర్వాత మీతో. అందుకే ప్రతి వాక్యము కూడా నాకు కోరుకుంటాను. మీరు నమ్మండి, నేను ఆటలు వెళ్ళేటప్పుడు నేను ఏ వాక్యం చెప్పానో మరలా నేను వెంటనే ఎయిర్ ఫోర్స్ పెట్టుకోను. ప్రైజ్ ది లార్డ్. అంటే నేను చెప్పేశాను కదా, నేను ఊరుకోను. దేవుడు నా చేత ఏం పలికించాడు అని మరలా నేను ఏం చేస్తానంటే, తర్వాత రోజు నేను పెట్టిన షార్ట్స్ కానీ నేను పెట్టిన వీడియోస్ మరలా నేను ఎయిర్ ఫోర్స్లో వింటా. దేవా ఏం మాట్లాడావు రాత్రి నాతో, మరలా నేను వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము కూడా దేవుని మాటను పదే పదే వింటున్నప్పుడు దేవుని ఆజ్ఞ అంటే మనకు
తెలుస్తుంది, దేవుని వాక్యం ఏంటో మనకు తెలుస్తుంది. ఈ రోజున కనుక చూస్తే దేవుడు వాక్యాన్ని జీవాహారంగా మనకి ఇచ్చాడు. శరీరానికి కావాల్సిందేమో భౌతికమైన ఆహారము, మన ఆత్మకి ఏం కావాలమ్మా? ఆత్మీయ ఆహారమే కదా, అవునా కదా? మామూలుగా మన దేహానికి ఆహారం మధ్యాహ్నం కానీ అన్నం తినలేకపోతే నిలబడటానికి ఓపిక ఉంటుందా తల్లి? పొద్దున్న తినకపోతే ఓపిక ఉంటుందా? లేదు. మధ్యాహ్నం తినకపోతే ఓపిక ఉంటుంది. ఎందుకని? ఈ శరీరానికి ఏం కావాలంటే భౌతికమైన ఆహారం కావాలి. మరి ఆత్మకి ఏం కావాలంటే జీవాహారం, అంటే వాక్యమే కావాలి. ఈ రోజున దేవుడు సెలవిస్తున్న మాట లూకాసు సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే ఈ ఆహారం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనతో కూడా ఇక్కడ ఒక విందు జరుగుతుందమ్మా, ఒక గొప్ప విందు జరుగుతుంది. గొప్ప విందు. పిల్లలందరూ బైబిల్ మూసేనన్నా, నాకు వెళ్ళి చూడండి చాలు. ఏం జరుగుతుందమ్మా? ఒక విందు, భోజనాలు జరుగుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. భోజనాలు జరుగుతున్నాయి అంట ఒక చోట. ఆయనతో కూడా, ఎవరితో కూడా అంటే యేసు ప్రభువుతో కూడా, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుంటున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లనెను. అక్కడ ఆపుదాం. ఒక వ్యక్తి అంటున్నాడు, యేసుప్రభువు వారు భోజన భక్తులకు కూర్చొని భోజనం చేస్తుంటే, అయ్యా దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అంటున్నాడు, అయ్యా దేవుని రాజ్యంలో భోజనం, ఇప్పుడు ఆకలి తప్పులు పరలోకాలు ఉంటాయా? ఉండవు. కానీ ఈయనేమంటున్నాడంటే, అయ్యా దేవుని రాజ్యంలో భోజనాలు దొరుకుతాయి అంటగా, అది తినేవాడు ధన్యుడు అంటగా అనగానే యేసుప్రభువు వారు వాక్యం సెలవిస్తూ అంటున్నాడు, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. యేసుప్రభువు వారు మాట్లాడుతున్నాడు, యేసుప్రభువు వారు వాక్యంగా మాట్లాడుతున్నాడు. ఏమని? ప్రజలు, ఒక వ్యక్తి వచ్చి అయ్యా భోజనం గురించి మాట్లాడుతున్నాడు. ఇహలోక భోజనము కాదు, దేవుని రాజ్యంలో కూడా భోజనం దొరుకుతుందంట కదా, అది తిన్నోడు ధన్యుడు అంట కదా అని యేసుప్రభువు వారితో అంటే, యేసుప్రభువు వారు ఆయన నోటితో చెప్తున్నమాట, నీకొక ఉపమానం చెప్తాను, నీకొక కథ చెప్తాను. ఏంటంటే ఆ వ్యక్తితో అంటున్నాడు, ఒక వ్యక్తి ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఏదో ఫంక్షన్ ఏర్పాటు చేసి ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా ఏం పంపించాడు? ఆహ్వాన పత్రికలు పంపించాడు. ఏమని? ఫలానా రోజున మా ఇంటి దగ్గర భోజనాలు. ప్రైజ్ ది లార్డ్. మా ఇంట్లో ఒక వేడుక జరుగుతుంది, మా ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది, కాబట్టి నిన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఆ సమయానికి సిద్ధపాటై ఉండండి, ఇంట్లో భోజనాలే వండుకోవద్దు, మా ఇంటికడ భోజనాలు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పి ఆ భోజనమంతా కూడా సిద్ధపాటు చేసిన తర్వాత తన దగ్గర ఉన్న ఒక పనివాడిని పిలిచి, నాయనా భోజనం రెడీగా ఉంది, ఇప్పుడు మనం ఎవరెవరినైతే పిలిచామో, అప్పుడంటే సెల్ ఫోన్లు ఏమి లేవు కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఊర్లోనో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని పిలుచుకునేవాళ్ళు. ఇప్పుడంటే ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, కానీ అప్పట్లో ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలకు వాటికి పిలుచుకునేవాళ్ళు. కాబట్టి ఒక పనివాడిని పిలిచి, నాయన నువ్వు నిన్న వెళ్ళి మన పాంప్లెట్లు ఇచ్చి పిలిచాం కదా, వాళ్ళందరినీ కూడా నువ్వేం చేయి, భోజనం సిద్ధపాటైంది, మా యజమానుడు మిమ్మల్ని నిన్న కాలం పిలిచాడు కదా, ఇప్పుడు వచ్చి మీరు ఆ భోజనాన్ని పొందకుండా రండి అని పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చదువుతాం. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. వీళ్ళందరూ కూడా ఇంకా మొదలైపోయారు. భోజనానికి రమ్మని చెప్పి దాసుడు వెళ్తే ఆ దాసుడు అంటున్నారు, అందరూ ఒకే మనస్సు కలిగి ఒకేలాగా సాకులు చెప్తున్నారు. ఏమని సాకులు చెప్పమ్మా? ఒకడంట, మొదటివాడంట, నేను ఒక పొలము కొన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను అని. మొదటివాడు అంటున్నాడంట, అయ్యయ్యో భోజనాలా ఇప్పుడా, నాకు పొలం కొన్న నిర్ణయ ఆ పొలాన్ని ఏం చేయాలా, అర్జెంటుగా వెళ్ళి చూసేయాలి, ఎందుకని పొలం పారిపోద్ది కదా. ఒక యజమానుడు, ఒక బంధువు నిన్ను ప్రేమపూర్వకంగా ఒక విందుకు పిలిచినప్పుడు నువ్వేం చేయాలి? కనీసం తినకపోయినా వెళ్ళి కనపడితే సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఆ దాసుడు వచ్చి, అయ్యా నిన్న మా అయ్యగారు వచ్చి పిలిచారు కదా, మరి ఇప్పుడు భోజనం రెడీగా ఉంది రమ్మని చెప్తే ఈయన అంటున్నాడు, లేదు నేను ఇప్పుడే పొలం కొన్నాను ఇందాకలా, దాన్ని అర్జెంటుగా వెళ్ళి చూసేయాలని చెప్పి ఒక నెపం చెప్పాడంట. నెక్స్ట్
మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలని వేడుకొనుచున్నాను. రెండో వాడు అంటున్నాడు, అయ్యయ్యో భోజనాలు రెడీ అయ్యా, నేను 5 జతల ఎడ్లు కొన్నాను, వాటిని అర్జెంటుగా ఏం చేయాలి? పరీక్షించాలి. అవి సరిగ్గా దున్నుతాయో దున్నవో నేను వాటిని పరీక్షించాలి అని రెండో వాడు కూడా నెపాన్ని చెప్పాడు. మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు యజమానికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు ఏం చేశాడమ్మా? కోపం పడ్డాడు. గమనించండి, ఆయన ఎంతో ప్రేమతో పిలిచినటువంటి ఆహ్వానితులు రాకపోతే యజమానుడికి ఏం కలిగిందంట? కోపం కలిగింది. ఎందుకు కోపం కలిగిందంటే కాళ్ళు కొట్టుకొని వెళ్ళి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా పిలిస్తే మీరు ఏం చెప్తున్నారు? నెపాలు చెప్తున్నారు. పోనీ అయ్యా అర్జెంటుగా చేయాల్సిన పనులా? కానీ ఆయన ఏం పిలిచాడు? వచ్చి ఒక 4 రోజులు మా ఇంట్లో కూర్చుని అన్నాడా? ఏమన్నాడు? వచ్చి భోజనం చేసి వెళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున సర్వశక్తి గల దేవుడు కూడా తన వాక్యము ద్వారా చెప్పేది ఏంటంటే, నా ప్రజలారా నా సన్నిధికి వచ్చి మీరు ఏం పొందుకోండి? జీవాహారాన్ని పొందుకోండి. ఎందుకో తెలుసా? జీవాహారము మిమ్మల్ని నరకం నుంచి తప్పిస్తుంది, పాపం నుంచి విడిపిస్తుంది, సకల విధమైన నాశనాలు మీకు కలగకుండా చేసి మిమ్ములను నా రాజ్యంలోనికి తీసుకొస్తాయని చెప్పేసి ఆయన ఆహ్వాన పత్రిక ప్రతి ఆదివారము శుక్రవారము నాలాంటి దాసునితో ఈ ప్రాంతానికి పంపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అందుకే 3 అనౌన్స్మెంట్లు చేస్తాం మనం. భోజనాలు పెడుతున్నాం రండి, భోజనాలు పెడుతున్నాం రండి, భోజనాలు పెడుతున్నాం రండి. భోజనం అనగా అందరూ దయచేసి దేవుని సన్నిధికి రండి, మీకు జీవాహారం పెట్టబోతున్నాను. 3 సార్లు అనౌన్స్మెంట్ చేస్తారు. ఎవరు? దేవుడు ఏం చేస్తాడంట? ఒక విందుకు రాకపోతేనే ఒకరికి కోపం వస్తే దేవుని సన్నిధికి పదే పిలుస్తున్నటువంటి వాళ్ళని బట్టి దేవుడు ఏం చేస్తాడు? కోపపడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున అనేక మంది కూడా ఏం సాకులు చెప్తున్నారంటే, ఆదివారమా బయటికి వెళ్ళాలి, ఆదివారమా అక్కడికి వెళ్ళాలి, ఆదివారం మాకు కుదరదయ్యా మాకు చుట్టాలు వచ్చారు, ఆదివారం మాకు కుదరదయ్యా ఒక్కరోజే సెలవు కాబట్టి మేము బయటికి వెళ్ళాలి, ఆదివారమా మాకు అది ఉంది, ఆదివారమా ఇది ఉంది. ఏం చెప్తున్నారు? సాకులు చెప్తున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆదివారం పూట హెల్త్ బాగోలేదనుకోండి, ఆదివారం పూట హెల్త్ బాగోలే, వెళ్ళి మీరు హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని సాకులు చెప్తారా? ఆదివారంగా మరి దేవుని సన్నిధికి సాకులు చెప్పావు కదా. హెల్త్ బాగోకపోతే పరిగెడతావా లేదా? ఎన్ని పనులున్నా పరిగెడతావా లేదా? పరిగెడతావు. ఆదివారం పూట కనుక ఏదైనా కానీ జరిగితే వెంటనే ఏం చేస్తాం? బాధపడతాం. ఆదివారం కదా, బాధపడకూడదు అని అంత మాత్రం కూడా అనం. ఈరోజు ఏ వారం? ఆదివారం. తిరణాలు జరుగుతుంది. తిరణాలు ఏం తిరణాలా? మేరీ మాత తిరణాలు జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళండి. ఈ రోజున దేవుణ్ణి ఆత్మీయంగా కొలిసే వారి కంటే బోర్లు దేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దేవుని ఆత్మీయంగా వెళ్ళి ప్రార్థన చేసుకునే వాళ్ళ కంటే కూడా వాళ్ళని వీళ్ళని చూడటానికి, రంగుల రాట్రాలు చూడటానికి, సంతోషంగా గడపడానికి వెళ్ళే వాళ్ళే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఒక కొబ్బరికాయ కొట్టే వాళ్ళు ఎందుకు కొడుతున్నారో తెలియదు, కొవ్వు వెలిగించాడు ఎందుకు వెలిగిస్తున్నాడో తెలియదు. వాళ్ళు వెలిగించారు, మేము వెలిగించాలి, వాడు కొడతాడు, మేము కొడుతున్నాం. ఎందుకు కొడుతున్నారో కొబ్బరికాయ అంటే తెలియదు. కొబ్బరికాయ కొట్టడానికి ఒక అర్థం ఉంటుంది, కొవ్వు వెలిగించడానికి ఒక అర్థం ఉంటుంది. నువ్వు ఆ యొక్క అర్థాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టకుండా నువ్వు ఏది చేసినా అది ఫలించదు. దేవుడు ఏం చెప్తున్నాడు? నాకు ఆ కొవ్వొత్తి ఇంపార్టెంట్ కాదు, నువ్వే నాకు ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. నాకు ఆ కొబ్బరికాయ ఇంపార్టెంట్ కాదు, నువ్వే ఇంపార్టెంట్. నాకు నువ్వు ఊదే బోర్ర నాకు వద్దు, నీ స్వరమే నన్ను స్తుతించేదాకా కావాలి. ఈ రోజున అందరూ ఒక టైం పాస్ చేయడానికి వెళ్తున్నారు అంటే నాకు తప్పు కాదు. ఎందుకు తప్పు కాదంటే ఏదో సరదాగా ఆహ్లాదకరంగా వెళ్ళొచ్చు. ఎందుకని? మనసు ఎప్పుడో ఒక్కొక్కసారి మనకున్నది 2-3 కాబట్టి సో అందరూ వెళ్ళచ్చు. కానీ దేవుడు వాక్యం అలా చెప్పలేదు. దేవుని వాక్యం అలరి ఆటపాట్ల కట్ట కానే కాదు. వెళ్ళొచ్చు, చూడొచ్చు, ఆనందించదు. కానీ అంతకంటే ప్రాముఖ్యం ఎవరికి ఇవ్వాలి? దేవునికి. 3 రోజులే తిరణాల తర్వాత నువ్వు వెళ్ళినా తిరణాలు జరగదు. కానీ దేవుని సన్నిధిలో నీకు ప్రతి ఆదివారం ఫుడ్ దొరుకుతుంది, ప్రతి శుక్రవారం ఫుడ్ దొరుకుతుంది. అది నీ ఆత్మకి ఏం చేస్తుంది? బలం ఇస్తుంది. హల్లెలూయా. సాకులు చెప్పే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే దేవుని సన్నిధి విడిచిపెట్టి
లోకానుసారంగా తిరుగుతూ ఉంటారు. సరే, డైవర్ట్ అవుతుంది కాబట్టి మరలా ముందుకు వెళ్తాను. ఏం చెప్పాడు? మొదటివాడు ఏమన్నాడు? నేను పొలం కొన్నాను కాబట్టి దాన్ని చూడటానికి అర్జెంటుగా వెళ్ళాలి, కాబట్టి నీ భోజనం నాకు అవసరం లేదు. రెండో వాడు అన్నాడు, నేను 5 జతల ఎడ్లు కొన్నాను, నీ భోజనం నాకు వద్దు, ఎందుకంటే నీ భోజనం కంటే 5 ఎడ్లే నాకు ఇంపార్టెంట్, 5 జతల ఎడ్లు. మూడో వాడు అన్నాడు, నీ భోజనం కంటే నా భార్యతో నేను ఉండటమే నాకు చాలా సంతోషం అన్నప్పుడు యజమానుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఈ రోజున మనము కూడా అనేక మంది కూడా దేవుని సన్నిధికి చెప్పే ప్రతి సాకును బట్టి దేవునికి ఏం కలుగుతుంది? కోపం కలుగుతుంది. కోపం. ఆ కోపం ఏం చేస్తాడు తెలుసా దేవుడు? చదువు. ఆ ఇంటి యజమానుడు కోపపడి త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బేదలను, అందహీనులను, గుడ్డివారిని ఇక్కడికి తీసుకొని రమ్మని ఆ దాసునితో చెప్పి. ఇంకా యజమానుడికి కోపం వచ్చేసింది. అరే, వీళ్ళందరూ గొప్పోళ్ళే, వీళ్ళందరినీ కూడా నేను పిలిచానే, వీళ్ళందరూ నాకు సాకులు చెప్పారు కాబట్టి నాకు కోపం వచ్చింది. వీళ్ళు రాలేదని నా విందుని ఏం చేయను? పాడు చేసుకోను. వీళ్ళ కోసం నేను వండిన వంటను ఏం చేయను? పాడు చేయను, పడేసుకోను. కాబట్టి ఓ దాసుడు ఇట్రా, ఇది వచ్చి నువ్వేం చేస్తావంటే, వాళ్ళు ఎంత అర్జెంటుగా వెళ్ళిపోయారో నువ్వు కూడా అంతకంటే అర్జెంటుగా అక్కడికి వెళ్ళిపో. ఎక్కడికి? వీధుల్లోకి వెళ్ళిపో, సందుల్లోకి వెళ్ళిపో. అక్కడ నీకు కనపడతారు, చూసావా? అడుక్కునే వాళ్ళు, అందహీనులు, కన్ను లేని వాళ్ళు, గుడ్డి వాళ్ళు, ఇలాగా వాళ్ళు గొప్పోళ్ళు అనే కదా వాళ్ళు రావట్లేదు. ఈ రోజున ఆ గొప్పోళ్ళ స్థానం ఎవరికి ఇచ్చారో తెలుసా? యజమానుడు కుంటోడికి ఇచ్చాడు. ఆ గొప్పోడి స్థానము కళ్ళినుడికి ఇచ్చాడు. ఆ గొప్పోడి స్థానము అందహీనుడికి ఇచ్చాడు. ఈ రోజున దేవుడు మనకిచ్చిన స్థితిని మనము మర్చిపోతే నీ స్థితిని దేవుడు లేనోడికి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పిలిచినప్పుడు రాకపోతే మనం పొద్దున అనుకున్నాం, మనకు ఒక రిజర్వేషన్ ఉంది, ఒక సీట్ ఉంది మనకి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. నువ్వు కూర్చున్న స్థలము వేరేవాడు ఆక్రమించవచ్చు, కానీ దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి పరలోక రాజ్యంలో నీకు ఇచ్చినటువంటి ఒక రిజర్వేషన్ పత్రిక, ఒక పట్టా ఉంటుంది. ఆ పట్ట ఎవడు కూడా తీసివేయలేడు. కానీ దేవుని సన్నిధికి కనుక మనము నెగ్లెక్ట్ చేసి సాకులు చెప్పి తప్పించుకోగలిగితే దేవుడు ఏం చేస్తాడు? నీకు ఇచ్చిన స్థానాన్ని దేవుడు వేరే ఒకరికి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున ఆ ముగ్గురు అతిథులు కనుక ఆ యజమాని ఎదుర్కొంటానికి వస్తే యజమాని ఎంత సంతోషపడేవాడు? అరే బాబు, నీ ఇంటికి ఒక ఆహ్వానాన్ని పంపించా, నేనే మీ ఇంటికి వచ్చి పిలిచా, నువ్వు వస్తానన్నావు కదా, మరలా ఇప్పుడు దాసుని పంపిస్తే రాలేదని ఎంత బాధపడతాడు? బాధపడటమే కాదు, ఏం కలిగాడంట? కోపం పడ్డాడు. దేవుడు వాక్యమై ఉన్న దేవుడు వాక్యంతోనే మాట్లాడుతున్నది ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని మనము కాపాడుకోలేకపోతే నీ స్థానాన్ని దేవుడు ఏం చేస్తాడు? మరొకరికి భర్తీ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే చాలా మంది జీవితాల్లో ఏమవుతుందంటే, దేవా నేను ఈ స్థితిలో ఉన్నా, ఎందుకు నా స్థితి దిగజారిపోయింది? దేవా ఒకప్పుడు ఇలా ఉన్నా, నేను చాలా సాక్ష్యాలు విన్నా, అన్నా నేను ఒకప్పుడు ఈ స్థితిలో ఉండేవాడిని అన్నా, ఏంటో కొంచెం నా స్థితి దేవుడు ఎందుకు మార్చేశాడు? అన్న ఒకప్పుడు ఇలా ఉండేవాడిని అన్న, ఇప్పుడు ఎందుకు ఇలాగ అయిపోయాను? అన్న ఒకప్పుడు ఇంత పాటలు పడేవాడిని అన్న, ఇప్పుడు పాడలేకపోతున్నాను అన్న. అర్థమేంటో తెలుసా సహోదరుడా? నీ స్థానం వేరే ఒకడికి మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన పిలిచినప్పుడు నువ్వు వెళ్ళలేదేమో, ఆయన చెప్పినప్పుడు నువ్వు పాడలేదేమో, ఆయన రమ్మన్నప్పుడు నువ్వు ఆ పరిచర్యకి వెళ్ళలేదేమో. కాబట్టి ఈ రోజున నీలో ఉన్న తలంతను తీసి వేరే ఒకడికి ఒక తలంత ఇచ్చాడు, మిగతాడికి 5, ఒకడికి 10 ఇచ్చాడు. ఆ ఒకటి తీసుకుని ఏం చేశాడు? భూమిలో పూడ్చాడు, మిగతా కూడా అభివృద్ధి పొందాడు. తర్వాత యజమానుడు వచ్చి లెక్క అడిగినప్పుడు అందరు లెక్క చెప్పారు. వాడు అన్నాడు, నువ్వు ఇట్టంటోడు అట్టంటోడు కాబట్టి నేను భూమిలో నీ కొరకు ఒకరిదాన్ని పాతి పెట్టానంటే, బలా చెడ్డ దాసుడా అనలా, బలా నమ్మకమైన దాసుడా అనలా, చి చెడ్డ దాసుడా, నువ్వు ఇంతవాడు అనుకోలేదు, నమ్మకం పోగొట్టుకున్నావు కాబట్టి ఆ ఒకటి కూడా తీసి ఆ 10 ఇచ్చింది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనలో ఉన్నటువంటి తలంతులు కూడా దేవుడు తీసేయకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? వాడబడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో వాడబడి దేవుడు నీకు ఇచ్చే జీవాహారం నీకు అనుకోవచ్చు, నేనేం పెట్టకపోవచ్చు, పలహారం కూడా పెట్టకపోవచ్చు, కానీ దేవుడు మీకు ఇచ్చే వాక్యం మీరు గమనించండి. నేను ఎప్పుడో ఒక మాట విన్నాను, ఎప్పుడో మా సేవకులు, నేను మీకులాగా కూర్చున్నప్పుడు మా ఈ సేవకుడు చెప్పినప్పుడు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఒక మాట విన్నాను. ఏ మాట విన్నానంటే, సహాయము చేసే స్థితి నీకు ఉన్నప్పుడు, సహాయము కొరకు ఎవరైనా నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు వెన తీయకూడదు అన్న మాట విన్నా, వాక్యం విన్నా, దేవుని వాక్యం. నా కాడ నన్ను ఆటోతో అక్కడ బండి టిఫిన్ చేసేటప్పుడు ఎవరైనా నా దగ్గరికి వచ్చి నన్ను అడిగినప్పుడు
నా జోబులో ఎంత ఉంటుందో నాకు అనవసరం, అందులో కొంత తీసి ఇస్తా. ఎందుకని? వాళ్ళు అడిగినప్పుడు దేవుడే నాతో మాట్లాడతాడేమని. నీకు వాక్యం చెప్పా, అన్ని సంవత్సరాల క్రితం ఉన్న వాక్యం నాకు ఎప్పుడు కూడా ఎవరైనా దగ్గరికి వచ్చారంటే ఖచ్చితంగా నేను ఇచ్చే పంపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే ఏం చేయలేదు, కానీ ఉంటే మాత్రము నా దగ్గర ఉన్న దాంట్లో ఒక 10 రూపాయలు 20 రూపాయలు అది ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళతో నాతో కలిసి వాళ్ళకి భోజనమో టిఫినో ఏదో పెట్టిస్తే. ఎందుకని? వాక్యం నాతో మాట్లాడుతుంది కాబట్టి. హల్లెలూయా. కృంగుబాటులో ఉన్నప్పుడు దేవుని వాక్యం నన్ను ఆదరిస్తుంది కాబట్టి నేను ఏం చేస్తా, వెంటనే బయటపడుతున్నాను. దేనికంటే దేవుడు నాకు ఇచ్చిన స్థానం కోల్పోకూడదని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఎప్పుడు లేని ఆశీర్వాదపు సంవత్సరం దేవుడు మనకి ఇస్తే, ఈ సంవత్సరం గట్టిగా అనుకున్నా, ఎన్ని అప్పులున్నా ఎన్ని ఆర్థిక సమస్యలున్నా ప్రతి నెల ఏం చేయాలి? మీటింగ్ పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీటింగ్ పెట్టాలంటే చాలా చాలా భయంకర పరిస్థితి. పోయిన డిసెంబర్లో నా బ్రదర్స్ నా కళ్ళారా చూశారు. ఎంత పరిస్థితి అంటే అనుకున్నవన్నీ చేదాటిపోయినాయి, రావాలనుకుని కూడా వెనక్కిపోయినాయి, అన్ని కోల్పోయినా మాలో ఉన్న విశ్వాసం మాత్రం చచ్చిపోవాలి. అలాగే నిలబడ్డాం. వర్షం పడుతుంది, అందరూ తుఫాన్ అంటున్నారు, మరొకరు వచ్చాయి టెంట్ అయిపోద్దాం అన్నారు, మరొకరు అన్నారు టెంట్ అయిపోయినాయి. ఏమైపోయినావు? కనీసం చర్చిలోకి కూడా మీటింగ్ ట్రాన్స్ఫర్ చేయను. ఎందుకని? నా దేవుడు నాకు చూపించాడు, ఆ ప్రాంతంలో మీటింగ్ పెట్టా, దేవుడు ఆశీర్వదించాడు. మరి వర్షం పడుతుందిగా, ఏం పర్వాలేదు, ఆ వర్షంలో లైట్లు కట్టా, నా దేవుడు నా విశ్వాసాన్ని చూసి వర్షాన్ని ఆపేసాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు ఒక స్థానం ఇచ్చాడు, ఆ స్థానాన్ని మనం ఎప్పుడు కాపాడుకుంటే, ఈ రోజున ఆ 3 అతిథుల ప్లేస్లో ఎవరు కూర్చున్నారు తెలుసా? అందహీనులు, కుంటువాళ్ళు, బిచ్చగాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఇక్కడ నేను కూర్చోవాలి కదా, నువ్వేంటక్కడ కూర్చున్నావంటే నువ్వు రాలేదు కాబట్టి నేను కూర్చోబెట్టాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో మనకంటే ఒక స్థానం ఉంది. దేవుడు ఎక్కడో లేడు, వాక్యంలోనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరై ఉన్నాడంటే వాక్యంలోనే ఉన్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఏమని? దేవుని వాక్యం చెప్తుంది, నేను యజమానుణ్ణి, మీరందరూ కూడా పనులు కాదు, అతిథులు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి అతిథులతో పోలుస్తున్నాడు మనం అందరినీ కూడా. ఓ అతిథుల్లారా, మీకు ఆహ్వాన పత్రిక పంపించా. ఓ అతిథుల్లారా, మీకు ప్రతి శుక్రవారము ఆదివారము మీ కొరకు దేవుని నా సన్నిధానములో వేడి వేడి జీవాహారం మీ కొరకు ఏర్పాటు చేస్తే మీరందరూ చాలా మంది కోల్పోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మిగిలిపోయింది ఏం చేస్తారమ్మా? వేరే వాళ్ళకి పంపిస్తారు. అవునా? మిగిలిపోయింది అదే వచ్చిన వాళ్ళకి వేడివేడిగా చెప్పాలి, వచ్చిన వాళ్ళకి వేడివేడిగా పెడతారు, రాని వాళ్ళకి ఏం చేస్తారు? లాస్ట్లో పంపిస్తారు. అంతేనమ్మా? పంపిస్తారా? ముందుగానే పంపిరు. ఎందుకని? వచ్చిన వాడు కడుపు నింపబడాలి ఫస్ట్గా. వచ్చినోడు తినిన తర్వాతే మిగిలింది రానుడికి పంపిస్తారు. అవునా కదా? వాస్తవమా కదా? వాడు రాకుండా క్యారేజీ పంపించడానికో, క్యారేజీ పక్కన పెట్టు, ముందు వచ్చిన తినిన తర్వాత క్యారేజీ నింటుంది. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు, రానులతో కూడా మాట్లాడుతున్నాడు. వచ్చినోడికి వేడి వేడి భోజనం, రానోడికి మిగిలిపోయిన భోజనం. ఎవరేమనుకున్నా పర్లేదు. దేవుని సన్నిధికి వచ్చినోడికేమో దేవుని సన్నిధిలో వేడి వేడి ఆశీర్వాదపు జీవాహారము ఉంటుంది, రాని వాడికి సల్లారిపోయి గంటన్నరలో పాడైపోయే పాయసన్నం వెళ్ళిపోద్ది. ఖచ్చితంగా జరుగుతుంది ఇది. హల్లెలూయా. నువ్వు హల్లెలూయా స్తోత్రం అనుకున్నా, సాకులు చెప్పుకున్నా, దేవుడి దగ్గర కానీ నా దగ్గర కానీ ఎటువంటి ఏముండవు, క్షమాపణలు ఉండవు. నేను క్షమించను, ఎందుకని? క్షమించే అర్హత నాకు లేదు కాబట్టి. ఆయన ఉన్నాడు, ఆయనకు అప్పగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమై ఉన్నాడంటే వాక్యమై ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడంటే నీలో నాలో ఉండి ఇక్కడ ఉండి పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చాలా ప్రాంతాలకి చాలా మంది వెళ్తూ ఉంటారు. దేవుని ఎక్కడ పెడతారు తెలుసా? మొదటి పాయింట్ అయిపోయింది. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యం ఏం చెప్పింది? దేవుని సన్నిధికి రమ్మని చెప్పింది. దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడి సన్నిధి మీ అందరికీ నా కొరకు వేడి వేడి భోజనం సిద్ధపాటు చేశాను రమ్మంటున్నాడు. ప్రతి శుక్రవారం వచ్చి నేను తింటున్నాను, ప్రతి ఆదివారం వచ్చి 2 పూట్ల తింటున్నాను. ప్రైజ్ ది లార్డ్. మా ఇంట్లో తింటున్నాను, ఇంకా ఎక్కడికి వెళ్ళినా తింటున్నాను. ప్రైజ్ ది లార్డ్. మా వాళ్ళు ఒక మాట అన్నారు, ఏమని తెలుసా? అన్న, నువ్వు కనుక కొంచెం ఎర్లీగా ముగిస్తే ఇక్కడ కొంచెం తిన్నామన్నా, మరలా స్టేడియంకి వెళ్ళి కొంచెం తిన్నామన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు తెలుసా? అక్కడ బాగా పాటలు జరుగుతున్నాయి, ప్రార్థన జరుగుతుందన్నా, వెళ్దాం. ఇక్కడ తిన్నాం, అక్కడ కూడా తిన్నాం. హల్లెలూయా. నేను అన్నాను, దేవుని ఆహారం ఎక్కడ దొరికితే అక్కడికి పోదాం. ప్రైజ్ ది లార్డ్. మనకి సంఘ భేదం లేదు, మనకి కుల భేదం లేదు, మత భేదం లేదు. మనకి ఎక్కడ ప్రార్థన ఇస్తే అక్కడ చక్కగా వెళ్ళిపోతాం. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యమైన దేవుడు అన్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ ప్రజలకు సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళమంటున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా తప్పు లేనే
లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మరి దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు వాక్యమై ఉన్న దేవుడు. దేవుడు ఎక్కడున్నాడు? మనుషుడు దేవుడిని ఎక్కడుస్తున్నాడు తెలుసా? దేవుడు అంటున్నాడు, నీ హృదయం అనే తలుపునద్ద నిలబడి నేను తట్టుచున్నాను, ఎవడైనా కానీ నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వానితో, వాడు నాతో ఏం చేస్తాడు? భోజనం. ఇక్కడ దేవుడు భోజనంతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుని అదిగో అక్కడ ఉన్నాడు. ఎక్కడ? ఆ కొండ మీద ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? అదిగో వేలాంగిలో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? గుణదల కొండ మీద ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఫలానా కొండ మీద క్రాస్ లో ఉన్నాడు. ఆ క్రాస్ చూసి చుట్టూ అనుకుంటారు చాలా మంది. దేవుడు నువ్వు అంత దూరంగా పెడితే దేవుడు కూడా నీకు అంతే దూరంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నుంచి గుణదలకి ఎంత దూరమో గుణదల నుంచి ఇక్కడికి కూడా అంతే. హల్లెలూయా. డాబా ఎక్కి దేవానికి స్తోత్రం అంటే ఆయన కూడా సంతోష్ నీకు స్తోత్రం, నీకు వందనాలు అంటాడు ఆయన కూడా. దేవుడు నువ్వు ఎక్కడ ఉంచుతావో నిన్ను కూడా దేవుడు అంతే దూరంలో ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటున్నాడు, నేను ఎక్కడో లేనురా బాబు, నీ హృదయం నీది హృదయం వద్దకు వచ్చి తడుతున్నాను. ఆయన నా వాక్యం విన్నావు కదా, తీస్తావా ఈరోజు రాత్రి అయినా? లేదు ప్రభువా, ఈ ఆదివారం నాకు ఖాళీ లేదు, సాకులు ఉన్నాయి కాబట్టి వచ్చే ఆదివారం ట్రై. హల్లెలూయా. దేవుడు నువ్వు ఎక్కడ ఉంచుతున్నావు అంటే ఎక్కడెక్కడో ఉంచుతున్నావు కాబట్టి నీ బతుకు కూడా దేవునికి అంత దూరంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి అని పిలిచే నువ్వు ఒక కుమారుడిగా, ఇప్పుడు మా నాన్న ఇంటికి వెళ్ళాడు అనుకోండి, మా నాన్న మా అమ్మ ఏం చేస్తారు? అన్నం పెట్టకుండా పంపించరు. నేను తినొచ్చన్నానా అంటే నమ్మడు మా నాన్న. మా అమ్మని గద్దిస్తాడు, మా అమ్మ తీసుకొచ్చి పెడుతుంది. నేను తినొచ్చా, ఇప్పుడే తినొచ్చానంటే నమ్మనే. ఎందుకు? తల్లిదండ్రి ప్రేమ. తన వద్దకు వస్తే ఏమిసి పెడతారు? నేను తిన్నానమ్మా, ఇప్పుడే తినొచ్చానమ్మన్నా మా అమ్మ ఊరుకోదు, మా నాన్న ఊరుకోడు. ఈ రోజున దేవుని యొద్దకు వచ్చి మీకు కూడా దేవుడు ఉత్తి చేతులతో పంపించుని గుర్తు పెట్టుకోండి, మిమ్మల్ని సమృద్ధికరంగా నింపి పంపిస్తాడు. హల్లెలూయా. నీకు ఒక ఆలోచన ఇచ్చి పంపిస్తాడు. నువ్వు కడుపు ఆకలితో ఉన్నావా, నీకు జీవాహారం ఇచ్చి పంపిస్తాడు. నువ్వు ఏ శోధన ఉన్నా కానీ ఆయన యొద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రము త్రోసి వేసేవాడు కాదు. కాబట్టి దేవుణ్ణి ఎక్కడో ఉంచొద్దు దయచేసి. దేవుడు ఇక్కడే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను వాక్యమై ఉన్నాను, నీతో మాట్లాడుతున్నా. నేను వాక్యమై ఉన్నా, నిన్ను పిలుస్తున్నా. నేను వాక్యమై ఉన్నా, నేను నీ కొరకు అన్ని సిద్ధపాటు చేశా. నేను వాక్యమై ఉన్నా, నీకు ఆహ్వాన పత్రిక పంపించా. నేను ఆ వాక్యమై ఉన్నా, నీతో ఎప్పుడు మాట్లాడుతూనే. అందుకే బైబిల్ చదవమంటారు. ఎందుకని? దేవుడితో మాట్లాడాలి కదా. ప్రార్థన నువ్వు తనతో మాట్లాడటానికి, వాక్యము ఆయన నీతో మాట్లాడటానికి. అందుకే బైబిల్ చదవమంటారు. హల్లెలూయా. దేవుడు వాక్యమై ఉన్న దేవుడు. దేవుడు ఎక్కడుండాలి? ఎక్కడున్నాడు? దేవుడైతే ఇక్కడే ఉన్నాడు. మనం ఎక్కడ ఉంచుతున్నామంటే ఎక్కడెక్కడో ఉంచుతున్నాం. అది ఎంత మాత్రం కరెక్ట్ గానే కాదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి మనిషి ఇచ్చిన స్థానం ఏంటో తెలుసా? దేవుడు ఎక్కడున్నాడంటే ఆ ఊరిలో ఉన్నాడయ్యా. దేవుడు ఎక్కడున్నాడంటే ఎక్కడున్నాడయ్యా. ఆయన అంటాడు, ఒరే అజ్ఞానులారా, నేను నీ హృదయం అనే తలుపు తట్టుచుంటే నన్ను అక్కడెక్కడికో పంపిస్తారే నాయన. కోప్పడతాడా? కోప్పడ్డా. ఖచ్చితంగా కోప్పడతాడు. కోప్పడు ఏం చేస్తాడు తెలుసా? నీ యొద్ద నుంచి మరొకరు హృదయం దగ్గరికి వెళ్ళిపోతాడు. మరి నువ్వేమంటావు? నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా. నాతో ఎందుకు మాట్లాడలేదు ప్రభు అంటే అని అంటాడు, మాట విన్న ప్రజల కొరకు దినమంతా చేతులు చాపి పిలుస్తున్న నా వాయిస్ని మర్చిపోయి మీరు ఏం చేస్తున్నారంటే లోకానుసారమైన వాయిస్. దేవుడు ఎల్బీఎస్ నగర ప్రాంతంలో, మీరు నమ్మండి, నేను ఒక్కోసారి ఆలోచిస్తాను. ఏం ఆలోచిస్తానంటే, దేవా ఏం కృప ఉంది ఇక్కడ. మీరు నమ్మండి, వాస్తవం చెప్తున్నా. నేను దరిదాపు ఒక 20-30 సార్లు పరిచర్య ఆపేయాలనుకున్నాను. శ్రమలు తట్టుకోలేక, నా జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాలకు నేను భయపడిపోయాను. నా జీవితాన్ని అంత మొక్క చెక్కలైపోతున్న స్థానంలో దేవుని అడిగా, ప్రభువా నేను అక్కడ నిలబడటానికి నాకు అర్హత లేదా? చెప్పు నాకు దయచేసి, నేను వెళ్ళను. అక్కడ నిలబడే అర్హత లేక జరుగుతుందా? ఈ శ్రమలు నేను మోయలేకపోతున్నా. అక్కడ నిలబడుతున్నానా? ఒకవేళ నీకు ఇష్టం లేదా నాకు చెప్పేసే, నేను ముగిచ్చేస్తాను ప్రభువా. కావాలంటే వేరే ఒక సేవకుని ఇక్కడ పెడతా, లేదు అక్కడే వద్దంటావా, నేను పరిచయం తీసేస్తాను ప్రభువా అని ఈ రేకులు వేయక ముందు, వేసిన తర్వాత కూడా దరిదాపు ఒక 20-30 సార్లు పరిచయం ఇక్కడ తీసేయాలనుకున్నాను నేను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? తట్టుకోలేక, నా వల్ల అపరాధం జరుగుతుందేమో, నా వల్ల ఏమైనా కీడు జరుగుతుందేమో,
ఈ ప్రాంతంలో జరిగే కొన్ని విషయాలు గమనించి, ఈ ప్రాంతంలో జరిగే కొంతమంది జీవితాల్లో ఆ యొక్క అన్ని గమనించుకుని, ప్రభువా ఎందుకు అలా జరుగుతుంది, నేను అవమానపరచబడకూడదు, నా వల్ల అసలు అవమానపరచబడకూడదు ప్రభు, నీకు ఇష్టం లేకపోతే చెప్పయ్యా, నేను వెళ్ళను అని ఎన్నోసార్లు నేను కఠినంగా హృదయం నిశ్చయించుకొని కూడా నేను ఆగిపోయిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ నా దేవుడు చెప్పాడు, నువ్వు ఎవడు ఆగిపోవటానికి, నువ్వు ఎవడు, నీకేం సంబంధం, నువ్వు కోరుకుంటే పెట్టాను నిన్ను అక్కడ, నువ్వు ఏ రోజైనా నీ జీవితంలో అనుకున్నావు, నేను అనుకోలేదు ప్రభు. మరి ఎందుకు ఉంచాను తెలుసా అక్కడ, నిన్ను బట్టి కాదు, నా బిడ్డలు అక్కడ ఉన్నారు. హల్లెలూయా. నా బిడ్డల కొరకు ఏర్పాటు చేస్తున్నాను తప్ప నీ శ్రమలను బట్టి నిన్ను బట్టి కానే, నువ్వు జస్ట్ ఒక పాత్రవి, నేను వాడుకుని ఒక దాసుడివి మాత్రమే అన్నాడు. అలాగైతే నన్ను నిలబెట్టు, అలాగైతే నాకు కొన్ని కావాలి ప్రభు. అలాగైతే ఆ కుటుంబాలు దీవించబడాలి, ఆ కుటుంబాలు కన్నీరు గావిస్తున్నాయి, నేను ఓదార్చలేకపోతున్నాను, ఆ కుటుంబాల్లో కార్యం జరిగించంటే ఆయన అన్నాడు, కొంత సమయం ఖచ్చితంగా బియ్యం వేసిన వెంటనే అన్నం అవ్వదు, బియ్యం వేసి కొంత సమయం ఏం చేయాలా, వేచి చూడాలి. నువ్వు కూడా ఏం చేయి, ప్రార్థన చేసి వేచి చూడు, త్వరలో అద్భుతాన్ని చూపిస్తాను. హల్లెలూయా. దేవుడిని నేను ఎన్నోసార్లు విడనాడినప్పటికి కూడా భయం వేసి దేవుడు మరలా నన్ను ఏం చేశాడంటే ధైర్యపరిచాడు. క్రైస్తవులు ఈరోజు నా అపవాది కూడా మనల్ని ఏం చేస్తుందంటే, దేవుడు అక్కడికెక్కడో ఉన్నాడు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపో, ఇక్కడికి వెళ్ళిపో. మీరు గమనించండి, ఈ ఎలివేస్ నగర ప్రాంతం మీద ఇంత గొప్ప ధన్యత దేవుడిస్తే, ఇంత గొప్ప, మీరు నమ్ముతారు నమ్మరు, ఇక్కడ ఉన్న వాళ్ళకి విలువ లేదు, కానీ ఇక్కడ ప్రార్థన ఎంతమంది గమనిస్తున్నారో తెలుసా, ఎంతమంది వింటున్నారో తెలుసా. క్రైస్తవులే కాదండి, అనేక మంది వాక్యానికి విలువ ఇస్తున్నారు, అనేక మంది అక్కడ దాకా వినబడుతుంది వాక్యం, ఎలివేస్ నగర్ అక్కడ దాకా వినబడుతుంది వాక్యం, ఇటు రోడ్డు చివరి దాకా వినబడుతుంది. హల్లెలూయా. లైవ్ పెడితే 62 మంది 72 మంది లైవ్లో చూస్తున్నారు వాక్యం. ఎందుకని, దేవుని కృప ఇక్కడ ఉంది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ రోజున చాలా మంది ఏం చేస్తారంటే, దేవుని మాటకి విధేయత చూపించరు. అదే ఎవడన్నా వచ్చి అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంటే అక్కడ పరిగెడతారు, అక్కడ ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయంటే అక్కడ పరిగెడతారు. దేవుడు అంటాడు, అద్భుత ఆశ్చర్యకార్యాలు చూసేవాడు నా వాడు కానే, నేను వాక్యము అన్న దేవుణ్ణి, వాక్యముతోనే నేను సమాధానం చెప్తాను. ఈరోజు మీరు గమనిస్తే ఒక పాట ఉంటుంది, ఎందిర పెద్దనో పాటలు పాడిన, ఒక పాట ఉంటుంది, 10 చర్చిలు తిరుగుతావు పనికి రాక పోతాను ఉంటుంది. దేవుడు అన్ని సంఘాల్లో ఉన్నాడు, కానీ మనం ఏం చేయాలంటే స్థిరమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఇప్పుడు నేను కూడా చాలా మంది వాక్యాలు వింటాను, షాలేం గారి వాక్యం వింటా, జాకబన్న వాక్యం వింటా, జాన్ వెస్లీ గారి వాక్యం వింటా. విని ఏం చేస్తానంటే నన్ను నేను కట్టుకుంటా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఒకటే కదా, నేను ఎంత సేవ చేస్తున్నా, నేను ఎంత పరిచయం చేస్తున్నా, కానీ దేవుడు నాలో ఉన్నాడు, ఆ సేవకుల్లో ఉన్నాడు కాబట్టి నేను ఆ సేవకు నుంచి వచ్చే మాటలు ఏం చేస్తా, కట్టుకుంటా. ఈ రోజున చాలా మంది దేవుని వాక్యాన్ని కట్టుకోవటం లేదు. ఈ సంఘంలో ఉన్న వాక్యమే వాక్యము కాదు, ఆ సంఘంలో ఉన్న వాక్యమే వాక్యము కాదు. దేవుడు సకలమైనటువంటి సేవకుల నోటి ద్వారా మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని విని వదిలేసే వారిగా ఉండకూడదు. ఆఖరికి ఒక అన్యుడు, ఒక సేవకుడు రోడ్డు మీద వెళ్తున్నాడంట, ఆదివారం పూట 10 అవుతుందంట, 10 అయిందంట. 10 అయితే ఆ సేవకుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక అన్యుడు ఆపి, పాస్టర్ గారు ఏంటి చర్చికి వెళ్ళలేదా అని అడిగాడంట. లేదు బాబు వెళ్తున్నాంటే, అదేంటి పాస్టర్ గారు 10 అయిపోతుంది, మీరు ఇక్కడ ఉన్నారేంటి, మీరు 10 గంటల మందిరంలో ఉండాలి కదా. ఎవరు అడుగుతున్నారు? అన్యుడు అడుగుతున్నాడు. దేవుని వాక్యము అన్యుడు చెప్పినా మనం ఏం చేయాలో, ఒకసారి అన్యుడి చేత మనల్ని గద్దిస్తాడు దేవుడు. దేవుడు ఎక్కడున్నాడంటే నీలో ఉన్నాడు. నిన్ను గద్దించడానికి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేస్తాడు, వాడుకుంటూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఎప్పుడు మన చెవులు పడ్డా మనం సరి చేసుకునే విధంగా ఉండాలి. హల్లెలూయా. మొదటి అంశము, దేవుడు ఎవరు అంటే వాక్యమే ఉన్న దేవుడు, మాట్లాడే దేవుడు. మన కొరకు ఏం సిద్ధపాటు చేశాడంటే, ప్రతి శుక్రవారము, ఆదివారము, లేకపోతే ప్రతిరోజు కూడా మనకు జీవాహారాన్ని అనుగ్రహించిన దేవుడు. మనము గనక ఆయన మాట విని చక్కగా వస్తే మనకేమిస్తాడు, బలము పొందుకుంటానికి, ఆత్మబలం పొందుకుంటా జీవాహారాన్ని ఇస్తాడు. ఇలా ఆలస్యం అయితే కోపపడతాడు. గుర్తుపెట్టుకోండి, కోపపడితే నీ స్థానాన్ని ఎవరికి ఇస్తాడు, వేరే వాడికి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు చాలా మంది లేట్గా వస్తే ఏం చేస్తారంటే, ఆ పాటలు పాడే స్థానం మరొకరికి వెళ్ళిపోతుందో వెళ్ళట్లేదా, వెళ్ళిపోతుంది. అవునా కదా. ఎవరు రాకపోతే నేను ఒక్కడే పాడుకుంటా, వాడు ఒకడు వస్తే చాలు, నాకు ఎవరో ధనిగాడు వస్తే చాలు. ఒకవేళ వాడు కూడా రాలేదనుకోండి, బోల్డ్ ట్రాక్లు ఉన్నాయి నా ఫోన్లో, అవి పెట్టుకున్నా నేను పాడుకుంటాను.
ప్రైజ్ ద లార్డ్. మీ స్థానం దేవుడు నాకు ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, రెండు అంశాలు నేను ముగిస్తున్నాను. ఒకటి, దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆయన మాటకు లోబడండి. నాకు లోబడిపోయిన, వేరే సావుకు లోబడిపోయిన పెద్ద నష్టమేం లేదు, కానీ దేవుడికి లోబడండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు వాక్యమై ఉన్న దేవుడు మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు, పిలిచినప్పుడు, వాక్యం ద్వారా గద్దించినప్పుడు ఇది నా కొరకే అని కనుక మీరు సిద్ధపడి దేవుని సన్నిధికి వస్తే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. హల్లెలూయా. రెండవది, దేవుడు ఎక్కడున్నాడంటే ప్రతి క్షణము కూడా నీ హృదయం వద్దే కట్టుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక మాట చెప్పిన ముగిస్తాను. యేసు ప్రభువు రెండవ రాకడ ఉందా లేదా? మా ఉందా? నిజం చెప్పండి. మా తర్వాత వాళ్ళు మాట మార్చుకోవడం. నేను ఏం చెప్పినా తిరకాసు ఉంటుంది, చెప్ప మర్యాదగా చెప్పండి. దేవుడు రెండవ రాకడ ఉందా లేదా? ఉంది కదా. మొదటిసారి ఆయన వచ్చాడు కదా. రెండోసారి కూడా వచ్చాడా లేదా? వచ్చాడా? చెప్పాలి నాకు, ఏం పర్వాలేదు అమ్మా. వచ్చాడా రాలేదా? రెండవ రాకడ వచ్చాడా రాలేదా అమ్మా? రాలేదు. ఇద్దరు ముగ్గురు నా నామాన కూడి నన్ను స్తుతిస్తే నేను రెండవ రాకడలో వస్తా అన్నాడా? అదేంటి, రెండవ రాకడ రాలేదు కదా. ఎవరైతే ఇద్దరు ముగ్గురు నామాన కూడా స్తుతిస్తారో వారి మధ్యకి నేను రెండవ రాకడలో వస్తాను అన్నాడా? అర్థమేంటో తెలుసా? రెండవ రాకడ నీకు హెచ్చరిక మాత్రమే, కానీ ఆయన ఆడి వచ్చి ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక మనకు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వాక్యాన్ని పంపిస్తున్నాడు. మరి దేవుడి సన్నిధికి ఉన్నాడా లేదా? దేవుడి సన్నిధిలో ఉన్నాడా లేడా? మరి రెండో రాకడ రాలేదుగా. చెప్పాలి, రెండో రాకడ రాలేదుగా. మరి దేవుడు ఇక్కడ ఉన్నాడు కదా ఇక్కడ. హల్లెలూయా. రెండవ రాకడ ప్రపంచానికి హెచ్చరిక, కానీ ఆయన నీ కొరకు నా కొరకు మనతోనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రపంచానికి హెచ్చరించడానికి ఆయన అంటున్నాడు, నేను ఒకసారి రాకడ మానవ రూపిగా ఒక చిన్న పిల్లడిగా వచ్చాను. రెండవ రాకడని ఎలా వస్తాను తెలుసా? ఉగ్గురుడై వస్తా. రెండవసారి కొరడ పట్టుకొని వస్తా. రెండవసారి ప్రతి కన్ను నన్ను ప్రత్యక్షంగా చూస్తుంది. అప్పటిదాకా నేను ఆత్మస్వరూపిగా మీ మధ్య ఉంటా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎప్పుడైనా మనల్ని తాకినట్టు అనిపించిందంటే, కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక హస్తం మనల్ని తాకినట్టుగా అనిపించిందా? నాకు ఎన్నిసార్లు అనిపించింది. మరి దేవుడు ఎక్కడున్నాడు? మనతోనే ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు రెండవ రాకడ ఎవరి కొరకో తెలుసా? దేవుని ఎవరైతే విశ్వసించారో, దేవుని ఎవరైతే నమ్మరో, దేవుని వాక్యానికి ఎవరైతే విధేయత చూపించారో, దేవునికి ఎవరైతే భయపడడో, దేవుని ఎవరైతే లోబడడో వాడికి రెండవ రాకడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు అంటాడు, రెండవ రాకడ అందరూ వచ్చి ప్రతి కన్ను నన్ను చూస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? నన్ను నమ్ముకున్న నా బిడ్డలు, నేను అంతకాలం వారి మధ్య సంచారం చేశాను చూసావా, వాళ్ళందరినీ కూడా నేను ఏం చేస్తాను? ఎత్తుకుంటా. దేవుడికి ఎలా తెలుసు? మరి నువ్వు ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు నువ్వు మంచిదని ఎలా తెలుసు అంటే, ఆయన రెండవ రాకడ ముందంతా కూడా మనతో సంచారం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎలాంటి దానివో చూస్తాడు, నేను ఎలాంటి వాడినో చూస్తాడు. అందుకే ఆయన రెండవ రాకడ అందరూ చూసేటప్పుడు వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి దాన్ని వాడికి తెలుసు కాబట్టి నేను ఎత్తుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని విధేయత చూపించని పిలిచినప్పుడు రానోడిని కోపపడి విడిచిపెట్టేస్తాడు. హల్లెలూయా. కాబట్టి రెండవ రాకడని ఆ రాకడ కొరకు ఎదురు చూడొద్దు. ప్రతి క్షణం ఆ దేవుడు నాతోనే ఉన్నాడు అనుకోవాలి, మనలోనే ఉన్నాడు అనుకోవాలి. ఓ పాట ఉంటుంది కదా, చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే ప్రతి పనిని చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా, నువ్వు చేసే ప్రతి పనికి లెక్క అడుగుతాడమ్మా. అంటే ఏంటి తెలుసా? దేవుడు నాతోనే ఉన్నాడు, మనతోనే మాట్లాడుతున్నాడు. కానీ మన క్రియలను బట్టి రెండవ రాకడలో లెక్క అడుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు? మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. కాబట్టి దేవుడు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు పరిగెట్టకండి. పరిగెట్టి ఆయాసపడి ఆగిపోతాం. కానీ దేవుడు అంటాడు, నేను నీతో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు పరిగెట్టాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడండి విషయాలు. ఒకటి, నేను వాక్యమై ఉన్నా, నాకు లోబడండి. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్, నేను మీతోనే ఉన్నా, భయపడకండి. ఆయన బైబిల్ మొత్తంలో కూడా భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నా అంటాడు. భయపడద్దు, మీకు నేను తోడై ఉన్నా అంటే అర్థమేంటి తెలుసా? నేను మీతోనే ఉన్నా,
నన్ను దూరంగా ఉంచకండి. నన్ను ఎక్కడో కొండ మీద పెట్టకండి, నేను ఇక్కడే ఉన్నా. నన్ను ఎక్కడో అక్కడెక్కడో తమిళనాడులో పెట్టకండి, ఇక్కడే ఉన్నా. నన్ను ఎక్కడెక్కడో ఇజ్రాయెల్లో పెట్టకండి, నేను ఇక్కడే ఉన్నా. మీ కొరకు ప్రపంచానికి నడిబొడ్డులో పుట్టిన నేను ఈ రోజున ప్రపంచమంతా కూడా తిరుగుతూ, ఒక వాక్యం ఉంటుంది, ఆకాశం ఆయన సింహాసనము, భూమి తన పాదపీఠం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన పాదాల కింద మనం ఉన్నాం, ఆయన మన పైన ఉన్నాడు, మనతో ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను ఎక్కడ పడితే అక్కడ ఉంచొద్దు. ప్రైజ్ ద లార్డ్. వాక్యమైన దేవుడు. మీకు నిజంగా దేవుని స్పర్శ కావాలనుకుంటే వాక్యము చదివి మనస్ఫూర్తిగా ఒంటరిగా ప్రార్థన చేయండి, మిమ్మల్ని తాకుతాడు ఆయన. హల్లెలూయా. యేసన్న గారి మోకాళ్ళ మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఎక్కువసేపు మోకాళ్ళ మీద ఉండలేకంట ఇలా పడ్డాడంట కింద నేల మీద. నడుము నొప్పి వచ్చింది కదమ్మా, నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేసినప్పుడు ఇలా పడ్డాడంట. పడంగానే ఈ రెండు చేతులు రెండు పాదాల మీద పడ్డాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అనుకున్నాడంట, ఎవడరా బాబు నేను ప్రార్థన చేస్తాను ఎదురుగా వచ్చాడు, ఎవరైనా వచ్చి నా ప్రార్థన వింటున్నారేమో అనుకొని ఆ పాదాలను అలా గట్టిగా పట్టుకొని ప్రార్థన అయిపోయేదాకా ఆ పాదాలు వదలకుండా ప్రార్థన అయిపోయినాక అదే చూస్తే ఎదురు ఎవరు లేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప అనుభూతి అండి దేవుని పాదాలు పట్టుకుని. అంటే అర్థం ఏంటి తెలుసా, రెండవ రాకడ రాకపోయినా దేవుడు యేసన్న గారి ముందుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్న ఒక సిస్టర్ గారిని, అన్న ఎక్కడి నుంచి ఎక్కించుకొచ్చామన్నా, పెద్ద పులిపాక తెలుసా మీకు, పెద్ద పులిపాక. నిన్న ఆ సిస్టర్ గారు పెద్ద పులిపాకలో రైడ్ ఓపెన్ మాకు యోబర్, ఒక మాట చెప్పి ముగిస్తాను, యోబర్ మాకు వచ్చింది 263 రూపాయలు యోబర్ రైడ్. మేము వేరే చోట నుంచి పెద్ద పులిపాక ఒక రైడ్ దింపడానికి వెళ్తుంటే ఫస్ట్ మాకు బుక్ అయింది. మేము దూరంగా ఉన్నామని చెప్పి క్యాన్సిల్ చేసింది. మరలా బుక్ చేస్తే మళ్ళీ నాకే వచ్చిన రైడ్. నేను అన్నాను, ఫోన్ చేసి, అమ్మ సిస్టర్ గారు, మేడం గారు అంట, మేడం గారు ఇక్కడ ఎవడో ఆటో వాళ్ళు లేండి, ఒక్కడే ఉన్నా, పెదపులి బ్యాగ్కి వస్తున్నాను, మీరు ఒక 5 నిమిషాలు ఆగితే మిమ్మల్ని పికప్ చేసుకుంటానంటే సరే ఆగమన్నారు. నేను ఏ రైల్వే స్టేషన్కో బస్ స్టాండ్కో కంగారు పడుతుందేమో అనుకో, నేను మనోడితో కూడా అన్నా, ఏ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అనుకుంటా, పల్లెటూరు కాబట్టి ఎవడో లేడు, మనం ఎట్టగా వెళ్తున్నాగా మనకే వస్తుంది రైడు, ఆమె ఎన్నిసార్లు క్యాన్సిల్ అనిసారి మనకే వచ్చిందన్న. సరే ఒక ఆమెను దింపేసి నేను ఈ దగ్గరికి వస్తే వెయిట్ చేసింది పాపం. తీరా ఎక్కిన తర్వాత ఆమెను ఎక్కడికి వెళ్తున్నా మేము అడగలేదు. తర్వాత చూస్తే రైడ్లో పాతపాడే చూపించింది. ఎక్కడ పాతపాడు, ఇక్కడ ఎక్కడ పెదపులిపాక, అక్కడ నుంచి ఇక్కడికి. సరే ఎందుకు వెళ్తున్నా మనకేందుకు అడగకూడదు కదా అని చెప్పేసి వెళ్తున్నప్పుడు పాట పెట్టింది, క్రిస్టియన్ పాట. అని అడిగాడు, అన్న పాట పెట్టారన్న. సిస్టర్ ఇది పలానా ఆల్బమ్ కదంటే అవునండి అని. అప్పుడు అడిగి ఎక్కడికి వెళ్తున్నా సిస్టర్ అంటే, పాతపాడులో 21 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయ్యా, రోజుల్లో వస్తున్నానండి. ఈరోజు ఇంకా ఆలస్యం అయిపోతే ఆమె ఖాళీగా ఉండలా, లైవ్ పెట్టుకోవాల్సి వస్తుంది. చక్కగా ఆటోలో కూర్చొని లైవ్, ఎందుకని మిస్ అయిపోకూడదు నా దేవుని సన్నిధిని. దేవుడు పిలిచాడని చెప్పేసి 21 రోజులు ఉపవాస ప్రార్థన అంట. పోను 263, రాను 263, ఎంత రోజుకి 620 రూపాయలు, అంటే 650 రూపాయలు వేసుకోండి పాపం. ఆలస్యం అయిపోతుందని చెప్పేసి ఆ సిస్టర్ గారు అక్కడ నుంచి ఇక్కడికి రోజు ఆటోలో ఒక ఆడ స్త్రీ రాత్రిపూట 7 ఆ టైంలో బుక్ చేసుకొని మళ్ళీ రాత్రి ఏ సమయం అయిద్దో మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. దేవుని మాటకి విధేయత చూపించింది. చాలా సంతోషపడ్డాను, చాలా ఆనందపడ్డాను. మేమిద్దరం కూడా అన్నారన్నా, ఎంత ఇదేంటన్నా, అంత దూరం నుంచి ఇంత దూరానికి వస్తుంది ఎందుకు, దేవుని కోసం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చెప్పాడు, నా బిడ్డ రా ఇక్కడికి, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, నీ సంఘంతో ఏకీభవించు, ఆశీర్వదిస్తానని. ఈ రోజున మొత్తుకుంటున్నా కూడా చాలా మందికి చమం ఉండదు. ఆ స్త్రీ 21 రోజులు ఉపవాస ప్రార్థన అంట, బాధపడుతుంది. వేరే సిస్టర్ గారు ఎక్కితే దారిలో లేట్ అయిపోయింది అక్క లేట్ అయిపోయింది అక్క, ట్రాఫిక్ అక్క, ఎప్పుడో బయలుదేరినక్క, ఆటో దొరకలేదు అక్క, ఎంత కంగారు పడుతుంది. దేవుని కొరకంటే దేవుని కోసం. ప్రైజ్ ద లార్డ్. అక్కడికి వెళ్తే ఎవరిని ఇస్తారు, ఛార్జీలు కూడా ఎవరు ఏ సేవకుడు ఎవరు ఛార్జీలకి, కానీ శ్రమ పడుతుంది. ఆటో దొరకకపోతే కంగారు పడింది. అమ్మో ఈయన ఎక్కడో ఉన్నాడు, నాకు అర్జెంటుగా ఆటో కావాలి, అర్జెంటుగా దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి, ఆలస్యం అయిపోతున్న సమయం వృధా చేయలేదు. ఆ వాక్యం పాటలన్నీ వింటుంది. అక్కడ జరిగేదంతా కూడా ఫోన్లో చూసుకుంటా పెద్ద పులిపాకలో స్టార్ట్ చేసిన లైవ్ ట్రాఫిక్లో ఉన్న దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. చక్కగా మేము కూడా వింటా ఉన్నాం ఆ పాటలన్నీ. ఆమె చూస్తా మాకెళ్ళి చూడలా, లోకంకి వెళ్ళి చూడలా, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత లైవ్ ఆపి అప్పుడు లోనికి వెళ్ళింది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి అంత గొప్ప విలువిచ్చే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమంతా ధన్యులు. చాలా సంతోషపడ్డా సిస్టర్ గారు. 21 రోజులు ఉపవాసం ప్రార్థన అంటే అనుకున్నా ఎంత డబ్బులు అయిపోతాయి పాపం రోజు వచ్చి వెళ్ళటానికి.
పాతపాడులో ఉన్న వాళ్ళు వస్తారో తెలియదు కానీ పాతపాడులో జరుగుతున్న ప్రార్థనకి పెద్ద పులిపాక నుంచి రోజుకి 600 ఖర్చు పెట్టుకుని ఒక సిస్టర్ గారు వస్తున్నారంటే ఎంత దాన్ని తెలుసా? ఆ సంఘం అభివృద్ధి అలాంటి వాళ్ళని బట్టి ఆ సంఘం అంతా దీవించబడుతుంది. హల్లెలూయా. ఈ రోజున ఇంతమంది ఉన్నా కానీ దేవుని సన్నిధికి వచ్చిన మిమ్మల్ని బట్టి ఈ ప్రాంతం దీవించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యమే ఉన్న దేవుడు. నువ్వు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళక తప్పదు. కాబట్టి ఎక్కడ ప్రార్థన జరుగుతున్నా వెళ్ళండి, దేవుని విడిచిపెట్టద్దు. మన సంఘం కాకపోయినా పర్వాలేదు, ఎవరి ప్రార్థన పిలిచినా వెళ్ళండి. ఏ పరిచర్యతో పరిచయం చేయండి. ఎందుకో తెలుసా? దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవుడు ఎక్కడున్నాడంటే నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. నువ్వు దేవునికి ఎంత స్థానం ఇస్తే చాలు, నీ బతుకుని ఆయన మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి అందరూ మోకరించి, వాక్యం ఇంకా చాలా ఉంది కానీ మరి దేవుని కృపను బట్టి మనము ముగించక తప్పదు. దయచేసి అందరూ మోకరించి ఈ రోజున, దేవా నిజమే ప్రభువా, ఎంత అజ్ఞానంగా ఉన్నాను ఇంతకాలము కూడా, ఎవరెవరో మాటలు విని ఏదేదో అనుకున్నాను కానీ ఈ రోజు నీ వాక్యం స్పష్టంగా సెలవిచ్చింది. నువ్వు వాక్యమే ఉన్న దేవుడవు, మాట్లాడే దేవుడవు ప్రభువా. ఈ రోజున మా అందరితో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఇక మీదట నాయన నీతో మాట్లాడాలంటే ప్రార్థన చేసి వాక్యము బైబిల్ తెరిచి పరిశుద్ధమైన గ్రంథము తెరిచి నీ మాటలు వినే కృప ఇచ్చేయండి అయ్యా. నాతో మాట్లాడండి ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు నీతో మాట్లాడతాడు ఖచ్చితంగా. ఈ రాత్రి కాలంలో నీతో మాట్లాడతాడు. అలాగే దేవుని ఎక్కడెక్కడ వెతకబాక, దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? నీలో ఉన్నాడు, నీ హృదయం వద్ద తట్టుచున్నాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ఎదుట ఆయన నిలబడి ఉన్నాడు. నువ్వు పాటలు పాడేటప్పుడు నీ పక్కనే కూర్చొని నీ పాటలు వింటున్నాడు. నువ్వు ఏడ్చేటప్పుడు నీ కన్నీరు త్రోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కృంగిపోయినప్పుడు నువ్వు లేవనెత్తడానికి కూడా నీ పక్కనే ఉన్నాడు. కాబట్టి దేవుని ఏదో కొండ మీద ఉంచబాక, దేవుని ఎక్కడెక్కడో ఉంచబాక. దేవుడు నీతో ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను విడువను ఎడబాయని సెలవిచ్చిన దేవుడు నీతోనే ఉన్నాడు. ఈ రోజున సర్వశక్తి గల దేవుడు తన వాక్కుతో మాట్లాడుతున్నాడు, నిన్ను ఆహ్వానిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు సకల విధమైనటువంటి విందు ఏర్పాటు చేశాడు. అది పొందుకుంటానికి సిద్ధంగా ఉన్నావా? నీ అప్పులు తీర్చడానికి దేవుని సన్నిధిలో ఆయన నీ కొరకు ఒక ప్రిపరేషన్ చేస్తున్నాడు, ఒక ఆలోచన చేస్తున్నాడు, ఒక విందు ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వు దేవుని సన్నిధికి వస్తే అది పొందుకుంటావు. దేవుని సన్నిధికి వస్తే ఆ అప్పుల ఆర్థిక సమస్య నుంచి బయటపడే ఆలోచన నువ్వు పొందుకుంటావు. దేవుని సన్నిధికి వస్తే ఆ కృంగుబాట్ల నుంచి ఎలా బయటికి రావాలో నువ్వు పొందుకుంటావు. దేవుని సన్నిధికి వస్తే నీకున్నటువంటి సమస్య నుంచి ఎలా బయటపడాలో పొందుకుంటావు. నువ్వు రాకపోతే నీ స్థానం మరొకరికి ఇవ్వబడుతుంది. నీకు రావాల్సిన ఆశీర్వాదం మరొకరికి ఇవ్వబడుతుంది. నీకు ఇవ్వబోయే ఆలోచన మరొకరికి ఇవ్వబడుతుంది. అందుకే నీ జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు లేకపోతే నీ జీవితం మారటము ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? దేవుని వాక్యానికి నువ్వు అవిధేయత చూపిస్తున్నావు. నువ్వు బాధపడ్డా పర్వాలేదు, నువ్వు ముఖం తిప్పుకున్నా పర్వాలేదు. దేవుడు చెప్పేది ఖచ్చితమైన మాట. ఎవరైతే ఆయన మాట వింటారో ఆయన అంటున్నాడు, నా యందు మీరు, మీ యందు నా మాటలు అనగా నేను ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, మీ కొరకు వేడి వేడిగా ఇక్కడ సిద్ధపాటు చేసి మీకు ఇస్తా. నా మాట వినకపోతే, నా ఆజ్ఞలు కనుక నువ్వు వినకపోతే ఖచ్చితంగా నీ దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదము తొలగించబడుతుందని మన శుక్రవారము సొలొమోనుతో మాట్లాడాడు దేవుడు. నీవు కానీ సంతతి కానీ నా ఆజ్ఞలు గై కొనకపోతే నువ్వు కట్టిన మందిరమును కూడా నేను తీసివేస్తానన్నాడు. దేవుడు ఎంత ప్రేమిస్తాడో అంత గద్దిస్తాడు, ఎంత దెబ్బ కొడతాడో అంత గాయమును కట్టే దేవుడు. రోషము కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత దినాల్లో ఇంకా సమయం ఉందనుకుంటున్నావా? లేదు, నీకు సమయము. నీ స్థానం ఆల్రెడీ వేరే వాడికి ఇవ్వబడుతుంది, జాగ్రత్త. నీ ఆశీర్వాదము వేరే వాడికి వెళ్ళిపోతుంది, జాగ్రత్త. నీ విందులో కూర్చునే స్థానంలో మరి ఒకడు కూర్చోబోతున్నాడు, జాగ్రత్త. దేవుడు నీ యొద్ద ఉంటే నువ్వు ఎక్కడెక్కడికో పరిగెడుతున్నావేమో, జాగ్రత్త. దేవుడు నీతో ఉన్నాడు, నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీ ఇంటిలో ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు, నీ హృదయంలో ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ నువ్వు మాత్రము దేవుని నీ దగ్గర నుంచి విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నావు, ఏదేదో చేస్తున్నావు. ఇది అజ్ఞానులు చేసే పనులు, జాగ్రత్త.
దేవుడు నీతో ఉన్నప్పుడు నీ గృహమే ఒక ఆలయం. దేవుడు నీలో ఉంటే నీ హృదయమే ఒక ఆలయం. పరిశుద్ధపరిచిన దేవుడు దీవిస్తాడు. తన కనుదృష్టి, తన మనస్సు నీ హృదయం మీద ఉంచుతాడు, నీ గృహం మీద ఉంచుతాడు, నీ గృహంలో జరుగుతున్న ప్రతి సమస్య మీద ఉంచుతాడు. కాబట్టి భయపడకు, దేవుడు మనతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా ఆశ కలిగి ఉండు. అద్భుతమైన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు ఈరోజు స్పష్టంగా మాట్లాడాడు నీతో, నాతో. జాగ్రత్త. దేవుడు వాక్యమై ఉన్న దేవుడు, దేవుడు నీతో ఉన్న దేవుడు, నాతో ఉన్న దేవుడు. ఈ మాటలు గుర్తుపెట్టుకో, నీకు జీవితకాలం అంతా కూడా చాలా ఉపయోగపడతాయి. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన ఎదకే నన్ను హత్తుకున్న ప్రేమ. నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన ఎదకే నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. మారనిది, మరువనిది, విలువనిది, ఎడబాయనిది. మారనిది, మరువనిది, విలువనిది, ఎడబాయనిది. నేను రూపింపక ముందే నన్ను రూపించిన ప్రేమ, నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించిన ప్రేమ. నేను రూపింపక ముందే నన్ను రూపించిన ప్రేమ, నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించిన ప్రేమ. నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, అరే నాకై తను మరణించిన ప్రేమ. నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, అది నాకై తను మరణించిన ప్రేమ. ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. మారనిది, మరువనిది, విలువనిది, ఎడబాయనిది. మారనిది, మరువనిది, విలువనిది, ఎడబాయనిది. నిజమే, నువ్వు మర్చిపోయినా, నేను మర్చిపోయినా, నీ తల్లి మర్చిపోయిన, తండ్రి విడిచిపెట్టిన విడువని ప్రేమ నా దేవుని ప్రేమ. అందుకే ఈ రోజున ఎన్నోసార్లు మనము ఆయన చెయ్యి విడిచిపెట్టినా, ఆయన మాత్రము ఎప్పుడు మన చెయ్యి విడిచిపెట్టలేదు. మనం ఆయనకి అవిధేయత చూపించిన ఆయన ఎన్నడూ కూడా మనం విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వాక్యం వినినా వినకపోయినా నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకు దినమంతా చేతులు చాపి పిలుస్తూనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకి నువ్వంటే ఇష్టం, నేనంటే ఇష్టం. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి అంటే ఆయనకి ఇష్టం. ఎందుకంటే తన రూపంలో ఆయన చేసుకున్నాడు కాబట్టి. ఈ రోజు నుంచి ఆయన ఆలోచనకు, ఆయన వాక్యానికి విలువిస్తావా? ఆయన పిలుపుకు లోబడి వస్తావా? ఆయన్ని పిలిచినప్పుడు వస్తే దేవుడు ఒక తండ్రి కుమారుని ఎంత ఇదిగా విందు చేశాడో, ఎంత గొప్ప ఆహ్వానాన్ని అనుగ్రహించాడో, ఆ ఆతిథ్యం ఏంటో నువ్వు చూస్తావు. పిలిచినప్పుడు వస్తే పిలిచినటువంటి యజమానుడు ఎంత గొప్ప ఆతిథ్యం ఇస్తాడు నువ్వు చూస్తావు. రాకపోతే నీ స్థానం మరొకడికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఈ రోజు నుంచి సరి చేయబడితే ఖచ్చితంగా నీ స్థానమును ఎవడు కదిలించలేడు. పరలోక రాజ్యంలో అందరితో ఉండటం సహజమే, కానీ దేవుని పక్కన కూర్చునే అర్హత మాత్రము కొంతమందికి ఇస్తాడు దేవుడు.
ఈ రోజున యేసయ్య పక్కన కూర్చునే అర్హత నీకు నాకు దేవుడు ఇచ్చాడు, కానీ అది పోగొట్టుకొని గుంపులో గోవిందలాగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఈ రోజున ఆయన పిలిచినప్పుడు నువ్వు రావాలి, పాడమన్నప్పుడు నువ్వు పాడాలి, ప్రార్థన చేయమన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన ఇచ్చే దీవెన నువ్వు పొందుకోవాలి. ఆయన ఇచ్చే బహుమానం నువ్వు పొందుకుంటే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఎవరి దగ్గర తలదించుకునే స్థితిలో దేవుడు ఉంచాడు. ఒక తల్లిగా ఆదరించి, ఒక తండ్రిగా ఆలోచన చెప్పి పంపిస్తాడు ఇక్కడ నుంచి నిన్ను. ప్రార్థన చేసుకున్నామా? సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, నీ పాదాలకు వందనాలయ్యా. నీ కృపా, నీ కనికరము చేత అల్పులమైన మమ్ములను అయ్యా వీధుల్లోనైనా మరొటువంటి నా ప్రభు అందహీనులం అయ్యా, మేము భిక్షగాళ్ళము తండ్రి. ఆ వీధుల్లో తిరిగే ప్రభు కుంటివారమయ్యా, గుడ్డి వాళ్ళమయ్యా, ఎందుకు పనికిరాని వాళ్ళమయ్యా. ఈ రోజున ఈ స్థానంలో ఎవరో ఉండాలి, కానీ నన్ను ఉంచావు, నీకు స్తోత్రం. ఈ స్థానంలో ఎవరెవరో కూర్చోవాలి, గనులు కూర్చోవాలి, గొప్ప వాళ్ళు కూర్చోవాలి, గొప్ప సేవకులు వచ్చి ఇక్కడ పరిచర్య చేయాలి, కానీ ఈ రోజున మమ్మల్ని ఎన్నుకున్నావు, నీకు స్తోత్రం. ఇక అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి ఇక్కడ పాటలు పాడాలి, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి పరిచర్య చేయాలి, కానీ ఈ రోజున ఎవరు అది కోల్పోయి మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు నా యజమానుడా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన స్థానాన్ని మేము పోగొట్టుకోమయ్యా. నువ్వు ఏర్పాటు చేసిన విందుని మేము పోగొట్టుకోం. ఇక ఖచ్చితంగా నీ మాట విని నీ సన్నిధికి వచ్చి ఉన్న ఈ కొద్ది నిమిషాలైనా నీ యందు భయభక్తులు కలిగి నువ్వు పెట్టే ఆ 4 మెతుకులు తినేసి నువ్వు నీ సంతోషంలో మేము కూడా ఒక చిన్న పాలి భాగస్తులుగా ఉంటాము ప్రభువా. మమ్మల్ని దీవించు, ఆశీర్వదించు. ఏ కారణము చేతైనా ప్రభువా తెలుసో తెలియకో నీ మాట ఎప్పుడైనా ధిక్కరించి ఉంటే మమ్మల్ని క్షమించు. ఈరోజు మాకు ఇచ్చావు కదా ఈ స్థానం, ఇంక ఇది మేము పోగొట్టుకోమయ్యా. నువ్వు పెట్టే ఆ చిన్న 4 ముద్దలైనా చాలు, ఆ 4 మాటలైనా చాలు అయ్యా. నా తన్ని సన్నిధిలో గడిపే ఈ 2 గంటల సమయమైనా మాకు చాలు ప్రభువా, మేము పోగొట్టుకోం. మా స్థానం మమ్మల్ని స్థిరపరచండి, మా స్థానంలో మమ్మల్ని అయ్యా నా తండ్రి సదాకాలము ఉంచండి అయ్యా. నా యజమానుడా మమ్మల్ని క్షమించండి. గొప్ప సంతోషం ఇచ్చాం. ఈ స్థానం ఎవరితో మీరు మాకు ఇచ్చారు, ఇక మా స్థానం మేము ఇంకొకరికి పంపించము ప్రభువా. మేమే ఉంటాం నీ సన్నిధిలో, మేమే ఉంటాం. నీవు ఇచ్చేటువంటి ప్రభువా గొప్ప విందులో మేమే పాల్గొంటాము ప్రభువా. అలాగే నిన్ను మాలో ఉంచుతాం, మా హృదయంలో ఉంచుతాం, మా కుటుంబంలో ఉంచుతాం, మా జీవితంలో ప్రభువా ఉంచుతాం. నీ కొరకునైనా మేము ఎక్కడికెక్కడికో పరిగెట్టమయ్యా. నువ్వు మా యొద్దకు వచ్చావు కాబట్టి మేము ఖచ్చితంగా నీ వాక్యాన్ని మాలో దాచుకొని, నిన్ను మాలో దాచుకొని నీ బిడ్డలుగా బతుకుతాము తండ్రి. గడిచిన కాలం అంతా మా వల్ల కలిగిన ప్రతి అపరాధము, దోషమును బట్టి క్షమించమని వేడుకుంటూ అయ్యా ఇక మీదట ఈ రోజు నుంచి ప్రభువా దినదినము కూడా నీ యొక్క జీవాహారం పొందుకునే కృప మా అందరికీ అనుగ్రహించి మీరే మహిమ పొందమని చిన్న ప్రార్థన నీ కృపలో జ్ఞాపకం తెచ్చుకోమని వేడుకుంటున్నాను. అలాగే మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ గద్దింపును, మీ ప్రేమను, మీ బాధను అన్నిటి మాకు తెలియపరిచారయ్యా. మేము అర్థం చేసుకుంటున్నాం. ఇక మీదట మిమ్మల్ని బాధ పెట్టేవారిగా ఉండక నిన్ను గణపరిచి, నిన్ను స్తుతించి, అనేక మందికి నిన్ను ప్రకటించి అయ్యా నీ దాసునిగా, నీ బిడ్డలుగా ఉండే కృప మాకు అనుగ్రహించమని నా ప్రభు అయిన నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణంగా విజయం, అపవాదికి లయం, యేసు నామం జయం కలుగునుగాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తము సర్వనాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకు, ఈ ప్రాంత ప్రజలకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దయచేసి గమనించండి. మరి యొక్క పాంప్లెట్స్ ప్రార్థన చేసే వాళ్ళు ఎవరిని ఉంటే దయచేసి ఈ పాంప్లెట్స్ తీసుకోండి. మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకోండి. అలాగే ప్రతి నెల 25వ తారీఖు మన అక్కడ కట్ట దగ్గర మీటింగ్ ఉంటుంది. అందరూ ప్రార్థన చేయండి. దేవుడు ఆ ప్రాంతానికి గొప్ప రక్షణ కలగ చేయాలని దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగే 10th క్లాస్ చదువుతున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప విజయం ప్రసాదించాలని. అనారోగ్యంతో ఉన్న వారి గ్రూప్లో కొంతమంది పెడుతున్నాను ప్రార్థన రిక్వెస్ట్లు.
దయచేసి అందరూ కూడా గ్రూప్ చూడండి. గ్రూప్లో ఒకవేళ వాయిస్ రికార్డు కూడా పెడతాను. మరి ఏ ప్రార్థన రిక్వెస్ట్ పెడుతున్నామో వారి కొరకు అందరూ ప్రార్థన చేయండి. మీరు 10 మంది కోసం ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని మీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దీవించును గాక. ఆమేన్.